ఇక పుష్యమి నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారు ఎలా ఉంటారంటే, 4వ పాదంలో జన్మించిన వారికి మొదటి 3 పాదాలలో జన్మించిన వారి కంటే కూడా తొందర ఎక్కువండి. జ్ఞానం ఉంటుంది, తెలివితేటలు ఉంటాయి, సమర్థత ఉంటుంది. కానీ ఇవన్నీ ఉంటే ఏం ప్రయోజనం? ఓపిక ఉండదండి. అప్పటి వరకు బాగా కష్టపడతారు. ఇంతలోనే కోపం రావటం కానీ, లేదా ఎదుటివారి మాటలకు కన్విన్స్ అవటం కానీ, తొందరపడి నిర్ణయాలను తీసుకోవటం, చుట్టాలను కానీ, బంధువుల్ని కానీ, స్నేహితులను కానీ కోపం రాగానే వెంటనే టక్కును ఒక మాట అనటం, తొందరపడి నిర్ణయాలను తీసుకోవటం కానీ, తొందరపడి మాటలు అనటం కానీ, ఇలాంటి లక్షణాల వల్ల 4వ పాదంలో జన్మించిన వారు జీవితంలో ఒంటరిగా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి 4వ పాదంలో జన్మించిన వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీ పైన కుజ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందండి. దానితో పాటుగా మీ నక్షత్రానికి అధిపతి అయినటువంటి శనిగ్రహ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది. పట్టు విడవరు. నేను పట్టిన కుందేలుకు 3 కాళ్ళు అన్నట్లుగా వాదిస్తారు. ధైర్య సాహసాలు ఉంటాయి, సమర్థత ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, తెలివితేటలు ఉంటాయి. 3 పాదాలలో జన్మించిన వారి కంటే కూడా ఈ 4వ పాదం, ఆఖరి పాదంలో జన్మించిన వారికి తెలివితేటలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ కూడా ఓపిక ఉండకపోవటం వల్లే జీవితంలో నష్టాలు ఎక్కువగా చూడవలసి వస్తుందండి. వీరికి 2 సంవత్సరాల నుండి 19 సంవత్సరాలు వచ్చేంత వరకు ఈ మధ్యలో ఉన్న 17 సంవత్సరాలు కూడా బుధ దశ జరుగుతుంది. కాబట్టి చాలా చక్కగా చదువులో రాణించగలుగుతారు, మంచి మార్కులను సంపాదించగలుగుతారు, చదువు పైన ఏకాగ్రతను చూపిస్తారు. ఒకవేళ వీరు చదవకపోయినా వీరికి ఉండే ఐక్యూ కారణంగా ఒక్కసారి ఏదైనా వింటే చాలండి, దేనినైనా సరే అవలేలగా గుర్తుపెట్టుకోగలుగుతారు. మళ్ళీ 19 సంవత్సరాల నుండి 26 సంవత్సరాల వరకు ఈ మధ్యలో ఉన్న 7 సంవత్సరాలు కూడా వీరికి కేతు దశ నడుస్తుందండి. కాబట్టి ఈ సమయంలో విద్యలో కొన్ని ఆటంకాలను ఎదుర్కొంటారు. బద్ధకం పెరుగుతుంది, కోపం పెరుగుతుంది, దురుసుతనం పెరుగుతుంది. కాబట్టి కేతుగ్రహ కారణంగా 19 నుండి 26 సంవత్సరాలు వచ్చేంత వరకు సొంత ఊరిలో కంటే కూడా వేరే చోట చదవటం కానీ, విదేశాలకు వెళ్ళి విద్యాభ్యాసం చేయటం కానీ చేస్తారు. అలాగే 4వ పాదంలో జన్మించిన వారికి వివాహ ప్రయత్నాల విషయంలో కూడా స్వల్పంగా జాప్యం ఉంటుందండి. ఎక్కువగా డిలే అవ్వదు, కానీ మీరు అనుకున్న దానికంటే కొద్దిగా లేటుగా వివాహం జరిగే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగాలను బాగానే సంపాదించగలుగుతారు. 4వ పాదంలో జన్మించిన వారికి వ్యవసాయం కూడా బాగానే కలిసి వస్తుందండి. ఆ తర్వాత 28 సంవత్సరాల తర్వాత వీరికి శుక్రదశ నడుస్తుంది. కాబట్టి జీవితంలో మంచి అభివృద్ధిని చూస్తారు. 28 సంవత్సరాల తర్వాత ఒడిదుడుకులు అనేవి చాలా తక్కువగా ఉంటాయి 4వ పాదంలో జన్మించిన వారి జీవితంలో. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు.